పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 12,760 గ్రామ పంచాయతీలు 2025 డిసెంబర్ 11, 14వ తేదీ, 17వ తేదీలో ఎన్నికలు జరిగినాయి. పొద్దున మార్నింగ్ 6 గంటల నుంచి 1 గంట దాకా ఎన్నికలు జరిగినాయి. మధ్యలో 1 గంట బ్రేక్, లంచ్ బ్రేక్. 2 గంటల నుంచి కౌంటింగ్ అయిపోయిన దాకా ఫలితాలు వెలువడ్డాయి. ఇది ఈవీఎంల పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పేపర్ల నమూనాలో ఈ ఎన్నికలు జరిగినాయి. సో ఇది పరిస్థితి. మొత్తం 3 దఫాలుగా 12,728 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. అందులో కొన్ని గ్రామ పంచాయతీలు వినానమస్ అయినాయి. సో అందులో 12,760కి 12,728 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. 1,205 గ్రామ పంచాయతీలు వినానమస్ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఏకగ్రీవంగా మిగిలినటువంటి 11,523 ఎన్నికలు జరిగితే గ్రామాభివృద్ధి కోసం జరిగినటువంటి ఈ ఎన్నికల్ని మనం చూసాం. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలు జరిగినాయి. సో ప్రజాస్వామ్యం, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటారు. సో అబ్రహం లింకన్ చెప్తాడు. సో గ్రామ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించుకుంటారు. గతంలో ఓట్లు వేయడానికి రావట్లేదని నోటాను కూడా పెట్టారు. ఇప్పుడు ఆ నోటా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలంటే అదొక ప్రజాస్వామ్యబద్ధమైనది కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ నుండి ఎన్నికలు పూర్తయ్యేదాకా ఓటర్లకు సంబంధించి పండగ వాతావరణం ఉన్నది. ఇంట్లో పండగ చేస్తారో లేదో కానీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పండగ వాతావరణం కనిపిస్తుంది. బీరు, బిర్యానీ, మందు, అంబర్లు, గుట్కాలు, చాంబర్లు, గేంబర్లు, పబ్బులు, గబ్బులు, గుబ్బులు. తిండికి కొరత ఉండదు, తాగుడు కొరత ఉండదు. ఇట్లా తయారైనటువంటి పరిశ్రమ మనం చూస్తాం. సో అన్నీ అట్లనే ఉన్నాయంటే కొన్ని గ్రామ పంచాయతీలు చాలా పద్ధతిగా, సిస్టమేటిక్గా జరిగినాయి. మళ్ళీ అదిరింపులు, బెదిరింపులు, కిడ్నాప్లు, తాగుడు, పోయించుడు, వాడిని ఓటుకు పోకుండా చేయటాలు, రౌండప్ చేసి ఒత్తిడి చేయటాలు, ఇవన్నీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కార్ఖానాలో మనకు కనపడతా ఉంటాయి. సో ఆ విధంగా ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, మందు, డబ్బులు పంచటం ఎమ్మెల్యే ఎన్నికల తలపించింది అనడానికి తక్కువ లేదు. కులాలు, మతాలు, ఈ సంవత్సరం కొత్త ఓటర్ల కాళ్ళు మొక్కడాలు కూడా మనం చూసాం ఈ దఫా జరిగినటువంటి ఎన్నికల్లో. సో గుర్తులకు సంబంధించి ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు లేవు. గెలిచిన వారికి, ఓడిపోయిన వారికి ఇద్దరికి అప్పులు ఎలా తీర్చాలనేదే ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. కొన్ని చోట్ల గత ఎన్నికల్లో ఓటుకి 500 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికి 5 సంవత్సరాలు అయితే మా ఓటు విలువ పెరగలేదా, కనీసం ఈ సంవత్సరం ఓటుకు 1000 ఇవ్వకపోతే ఒప్పుకోమని చెప్పి చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటుకి 1000కి తక్కువ ఎక్కడ ఇవ్వలేదు. మా కొత్త ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో 2-3 గ్రామ పంచాయతీల్లో ఓటుకి 5,000 ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి విధి విధానాలు ఉన్నాయి, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. సో ఓట్లకు సంబంధించి ఇట్లా జరిగిందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గ్రామస్తుల అవసరాలను తీర్చే విధంగా ఉన్నదా లేదా డిమాండ్స్ అనేది మనం పరిశీలించాలి. సర్పంచ్ ఎంచుకునే అభ్యర్థులకు సంబంధించి ఎవరెంత ఖర్చు పెట్టారనేదే ఇలా ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉన్నది. బంధుత్వాలకు ఎక్కువ ఇలనిచ్చి ఓటుకి నోటు అడిగేవారు కాదు. స్నేహాలకి అమ్మ, అక్క, పిన్ని, పెద్దమ్మ, ఇట్లా బాబాయ్, పెద్దనాన్న, మామ ఇట్లా పిలుచుకునేటువంటి వాళ్ళు. అట్లా ఓటు ఉండేటువంటి హ్యూమన్ బీయింగ్, మానవ సంబంధాల వల్ల ముందుకెళ్ళేది. కానీ రాను రాను ఇది ఒక ఆటలాగా, క్రీడలాగా, ఒక చీకటి వ్యవస్థని నిర్మించే వైపుగా ఓటుకి నోటు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 70 మంది, 100కి 70% మంది ఓటర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ చందంగా ఇలా భారతదేశ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఖచ్చితంగా వాళ్ళు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేవాళ్ళు, వాళ్ళు కూడా సాధ్యమైనంత మంది చేసేవాళ్ళు. ఇప్పుడు నాయకులు అట్లాంటి నాయకులే తయారవుతున్నటువంటి పరిస్థితిని. యథా ప్రజా తదా రాజా, యథా రాజా తదా ప్రజ. వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు. ఓటుకి నోటు తీసుకున్నాడు మళ్ళీ రికవరీ కోసమే
ఓటుకి నోటు ఖర్చు చేసినటువంటి వాడు. రికవర్ కోసం చూస్తాడు, మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తేనే సంపాదించడం కోసం చూస్తాడు. సో, అటు గెలిచిన అభ్యర్థులు, ఇటు ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల ముందుకు సంబంధించి ఉన్నటువంటి పొలాలు అమ్ముకోవటం, ప్లాట్లు అమ్ముకోవటం, ఇళ్ళు అమ్ముకోవటం, బంగారం కుదవబెట్టడం, అప్పులు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచినోడిది ఏమైనా రిటర్న్స్ ఏమైనా వచ్చే సోర్స్ ఉన్నాయి, ఓడిపోయిన నాదుని పట్టించుకునే దిక్కే ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో, ఇంకొంతమంది తనకు పుట్టిన దగ్గరల్లా 5,000 రూపాయల నుంచి ₹6 వడ్డీలుగా తీసుకొచ్చి ఈ ఓట్ల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క ఓటుకి 500 గతం మాట, ఇప్పుడు 1000 నుంచి 5,000 మధ్య ఓటు పలికింది. మళ్ళీ ఒక 4, 5 ఓట్లు, 5, 6 ఓట్లు ఉంటే అది వేరే ప్యాకేజీ 10,000, 20,000 అదనంగా ఇచ్చారు గుంపు గుత్తాగా ఉంటే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో, కొన్నోట్లు ప్రత్యక్ష ఓటర్లుగా మనం చూడొచ్చు. సో, ఇందులో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ అట్లాంటి క్రిమిలేయర్ ఏదైతే ఉందో ఆదాయ పరిమితిని మించిన వాళ్ళే కంటెస్ట్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్థమవుతూ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్తో సహా. సో, వీళ్ళు ఓట్లకు డబ్బులు పెట్టడం, మళ్ళీ గెలిచిన తర్వాత సంపాదన ద్వయంగా ఇది ఒక గౌరవప్రదమైన ఇదిగా. రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న వాటిల్లో పట్టణానికి దగ్గరగా ఉన్న గ్రామ పంచాయతీలు పోటీలు పడి డబ్బులు ఖర్చు చేశారు. ఈ పరిస్థితిని మనం చూసాం. కుటుంబాలు ఆర్థికంగా అప్పులు పాలవటం, మానసికంగా కుంగిపోవటం, కోలుకోలేకుండా చేసిన ఎన్నికలు. యువత ఫస్ట్సారి మద్యానికి అలవాటైనట్టుగా ఉన్నది. సామాజిక కార్యకర్తలు నీతి నిజాయితీగా పనిచేస్తామని ఎన్నికల్లో నిలబడి ఓట్లు కంటెస్ట్ చేస్తే కనీసం డిపాజిట్లకు కూడా రాకుండా వాళ్ళే అట్లా నిజాయితీ పనులు రానియకుండా ఎన్నికలు ఒక విధంగా అట్లా అరిష్టాన్ని కలిగించినాయి అని చెప్పొచ్చు. సో, నేటి యువత భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి మంచి వాతావరణం సృష్టించాలి. కానీ ఇట్లాంటి వాతావరణాలతోని మరి ఎటువైపు తీసిపోతున్నారు అనేది ఇలా మన ముందున్నటువంటి పెద్ద సమస్యగా మనకు కనపడతా ఉంది. సో, సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, మేము మొదటి నుంచి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చెప్తా ఉన్నాం. తాగుబోతులకి, తిరుగుబోతులకి, ముండల ముఠాకూర్లకి, పెళ్ళమండగా 2వ దాన్ని 3వ దాన్ని ఉంచుకునేటువంటి ఎదవలకి ఓట్లేదని చెప్పాం. సో, బెటర్మెంట్గా ఉంటారనే భావిస్తూ ఉన్నాం. ఇంకా ఎదవలు ఉంటే వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. మంచి సమాజ నిర్మాణానికి, భారత నవ నిర్మాణానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి విధి విధానాలతోని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.